కోరిక తీరిపోయింది. తాజ్మహల్ని టచ్ చేయాలనుకున్నాను, టచ్ చేసేస్తున్నాను. సో మాస్క్ పెట్టుకోవట్లేదు అని అంటున్నారు. మాస్క్ అయితే పెట్టుకుంటున్నాను. తాజ్మహల్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఇదేనండి. ఇక్కడ నుండి లోపలికి మనం వెళ్ళాలి. మనం కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఎవరైనా వస్తే మాత్రం ట్రైపాడ్స్ ఇలాంటివి ఏం తీసుకురావద్దు. మన జేబులో ఉన్న పర్స్ కూడా చెక్ చేస్తారు. అయితే లోపలికి వచ్చాం మనం. సో మొత్తానికి అయితే వ్యూ అయితే సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి తాజ్మహల్కి. వెళ్తున్నామండి తాజ్మహల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా చూస్తుంటే కళ్ళు సరిపడలేదు. ఎందుకంటే ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం తాజ్మహల్ చూడడం. ఇదివరకు ఎప్పుడు కూడా చూడలేదు. అసలు చూస్తానని కూడా అనుకోలేదు, కళ్ళ కూడా ఊహించలేదు. తాజ్మహల్ దగ్గరికి వస్తాను, ఇలా చూస్తానన్న నిజంగా సీరియస్గా నా కళ్ళలో కూడా ఊహించలేదు. ఏ ఒక్క రోజు కూడా యూట్యూబ్లో నెక్స్ట్ గూగుల్లో చూడడం తప్ప ఇది నా ఫస్ట్ టైం తాజ్మహల్ ముందు నిల్చొని వ్లాగ్ చేయడం. ఇది అసలు రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా నాకు ఏదోలా ఉంది, ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్కరికి తాజ్మహల్ చూడాలి, తాజ్మహల్తో ఫోటో దిగాలనేసి చాలామందికి కోరిక ఉంది. అందరి కోరిక కూడా నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నేను. ప్రతి ఒక్కరు కూడా తాజ్మహల్ చూడాలి, దగ్గరకు వచ్చి చూడాలి, ఫోటోలో కాదు. అప్పుడు మనకు తెలుస్తుంది తాజ్మహల్ ఎందుకు కట్టారు, అసలు ఏంటి, దీని కథ ఏంటి. ఇక్కడ యాక్చువల్గా గైడ్స్ ఉన్నారు, బట్ అయితే మేము గైడ్స్ని తీసుకోలేదు. బట్ అంటే గైడ్స్ అయితే వాళ్ళు 200 ఇవ్వాలంటే వాళ్ళకి, అందుకని మేము వాళ్ళని ఏం రెఫర్ చేసుకోలేదు. మేము చాలాగా చూస్తున్నాం. సో మొత్తానికి అయితే నేను ఇదే చూపించగలిగాను మీకు. ఇంకా పైకి వెళ్ళడానికి 540 రూపీస్ అంట టికెట్. మనకు అంత బడ్జెట్ లేదు ఇప్పుడు. ఏదో చూద్దామని వచ్చాం, కానీ అక్కడ వెళ్ళి గెంతులు వేయడాలు అవన్నీ మనకు సెట్ కాదు. జస్ట్ చూపించిన వరకు అయితే చూపించాను మీకు. ఇంకా దానికి మించి అయితే నేను పైకి వెళ్ళి చూపించలేను. జస్ట్ అయితే కొంచెం పైకి ఎక్కగలను అంతే.
ఆ పైకి వెళ్ళడానికంట 540 రూపీస్ అంట. ఇంకా షాజహాన్ ముంతాజ్ సమాధులు చూడడానికంట 1100 రూపీస్ అంట. అది మ్యాటర్. మనకైతే అంత బడ్జెట్ లేదు, వెళ్ళలేం కూడా అంత పైకి మనం. సో అది మొత్తానికైతే తాజ్మహల్ చూసారు కదా, బాగుంది కదా. ఎండ అయితే బాగా ఉంది. వచ్చేసరికి నైట్ అంతా నిద్రలేదండి, అందుకని కొద్దిగా లేట్గా వచ్చింది. ఎర్లీ మార్నింగ్ వచ్చింటే ఫుల్ ఫాగీగా ఉంది, మొత్తం మంచు ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఇక్కడ. సో మొత్తానికి తాజ్మహల్ చూశారు కదా, ఇదేనండి తాజ్మహల్. చెప్పాల్సింది ఏం లేదు ఇక్కడ, చూడడం వరకే అంతే. చెప్పాల్సింది అదే, చూడాల్సింది కూడా అదే. ఒకవేళ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి తాజ్మహల్, అంతేగాని ఫోటోలో చూడకండి, అదంతా వేస్ట్. ఇక్కడికి వచ్చి చూడండి, ఓకే. నేను యాక్చువల్గా వచ్చేటప్పుడు వ్లాగ్ చేయాలనుకున్నాను, బట్ అయితే నేను బాగా జర్నీ అనమాట. జర్నీలో కెమెరా బ్యాగ్లో పెట్టేసాను, ఇంకా లోపల తీయలేని పరిస్థితి అనమాట. ఇంకా ఏం చేయలేదు, ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు, అక్కడక్కడ ఫొటోస్ దిగాను. ఫస్ట్ అయితే మేము అక్కడ బీహార్ నుంచి గోరఖ్పూర్ వచ్చాం. బీహార్ నుండి మేము ఫస్ట్ అయితే బీహార్ నుండి పాట్నా వచ్చాం. పాట్నా నుండి గోరఖ్పూర్ వచ్చాం. గోరఖ్పూర్ టు లక్నో టు ఆగ్రా వచ్చామన్నమాట. సో అదనమాట. బట్ అయితే అందుకని డైరెక్ట్గా ఆగ్రాలో వచ్చి కెమెరా ఓపెన్ చేశాను. ఇంకా ఎక్కడ కూడా నేను తీయలేదు కెమెరా. ఫోన్ అయితే కొంచెం ఓపెన్ చేసి ఫొటోస్ తీసాను. ఫొటోస్ అయితే నేను డిస్ప్లే మీద వేస్తున్నాను చూడండి, అంటే ఎక్కడెక్కడ వచ్చానని చెప్పేసి. అలాగైతే ప్రతి ఒక్క స్టేట్ కూడా టచ్ చేస్తున్నాను అదనమాట. అంటే ప్రజెంట్ అయితే రాజస్థాన్ వెళ్ళాక రాజస్థాన్లో వ్లాగ్స్ అన్ని రిలీజ్ చేసి ఇంకా డైలీ వ్లాగ్స్ వస్తాయి అనమాట నావి. డైలీ వ్లాగ్స్ అంటే ఈరోజు జరిగింది, ఈరోజు ఈవినింగ్ 6కి 7కి వచ్చేస్తుంది అనమాట. సో అలా ప్లాన్ చేసుకుంటున్నాం. సో అది చెప్పాలనుకున్నది అదేనండి. వ్లాగ్స్ అయితే వస్తాయి, డైలీ వస్తుంటాయి ఇక్కడ నుండి. రాజస్థాన్ వెళ్ళిపోయాక రాజస్థాన్లో ఎడిటింగ్ చేసుకుని ఒక 10 వీడియోస్ వస్తాయి నావి, 10 or 11 వస్తాయి. సో మొత్తం కలిపి అదనమాట. సో డేటా అయితే మిస్ అయింది. ఆ వ్లాగ్స్ అన్నీ తర్వాత పెట్టినా చూస్తారు, అది నాకు తెలుసు. తాజ్మహల్ బ్యాక్ సైడ్ అంట యమునా నది ఉంది, చూద్దాం. యమునా నది కూడా చూసేద్దాం. ఇదే చూపిస్తా, యమునా నది ఇది మొత్తం కూడా. అక్కడ చూసుకున్నది ఏదో పెద్ద కోటలో ఉందబ్బా, ఐడియా లేదు. మళ్ళీ సరే తాజ్మహల్ చూపిస్తాను. పక్కనే ఉంది తాజ్మహల్, అదిగా. నిజంగా అంటే రియల్గా చాలా హ్యాపీగా ఉందండి. ఇలా నేను ఇక్కడ నుంచి జర్నీలో ఎన్ని కష్టాలు పడుతున్నా సరే, ఇలాంటి ఒక ప్లేస్ చూస్తుంటే ఆ కష్టం మొత్తం పోతుంది. ఇప్పుడే కాదు, ఇంకొక 10 సార్లు వచ్చి చూడాలనిపిస్తుంది. వస్తా, దేవుడిని మనల్ని మంచిగా చూసుకుంటే అంతా తిరుగుదాం, అంతా వద్దాం. మొత్తానికి నా కోరిక తీరిపోయింది. తాజ్మహల్ని టచ్ చేయాలనుకున్నాను, టచ్ చేసేస్తున్నాను. తాజ్మహల్ టచ్ చేసా, చూడమే కదా, టచ్ కూడా చేసా. అది సో మాస్క్ పెట్టుకోవట్లేదు అని అంటున్నారు. మాస్క్ అయితే పెట్టుకుంటున్నాను, బట్ అయితే వ్లాగ్ చేసేటప్పుడు తీసేస్తాను. అంటే నమ్మకం మీకు కనిపించాలి, సర్లే నమ్మకమే నచ్చుతుంది కానీ మీకు. అయితే ఇంకా అదండి జరిగింది మొత్తానికి. సరే ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళాలి, మన రాజస్థాన్లో జైపూర్ వెళ్ళాలి. సరే టైం అవుతుందండి, వెళ్దాం. ఇక్కడికి వచ్చి అప్రాక్సిమేట్లీగా 4 hours అయింది. 4 hours నుండి తాజ్మహల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అయినా ఇక్కడ అంటే చూడని వాళ్ళకి పెద్ద ఇదేం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఇదేం ఉండదండి. జస్ట్ థ్రిల్ని ఫీల్ అవుతాం అంతే, ఇంకేముండదు ఇక్కడ. బట్ అయితే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే 1100 టికెట్ పెట్టుకొని వెళ్ళేసి ఆ షాజహాన్ ముంతాజ్ సమాధి చుట్టూ నైట్ అంతా ఉంటారంట.
సో మనకు అడ్వెంచర్ వద్దు, మనం ప్రస్తుతానికి చేస్తున్న అడ్వెంచర్ చాలు. చూద్దాం, రాజస్థాన్ వెళ్ళాక వీడియోస్ అన్నీ వస్తాయి కదా, చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా బాగుంటుంది, మంచిగా మీకు నచ్చిన విధంగానే చేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా. అది ఇంకోటి ఏంటంటే నా చేయి పీకుతుందండి, ఎందుకంటే ఇక్కడ ట్రైపాడ్స్ నాట్ ఎలా ట్రైపాడ్స్, గింబిల్స్, నెక్స్ట్ నేను వేసుకున్న బ్యాగ్లో కానీ మొత్తం A to Z మొత్తం అక్కడ పెట్టేయాలంట. చేతితో పెట్టుకున్నామంటే కెమెరా పడిపోద్దని భయం వేస్తుంది. అది మొత్తానికి అయితే చూసారు కదా, బాగా అయితే ఎంజాయ్ చేశారు కదా. సో అది ఇంకేంటి మరి, అందరూ బాగున్నారా? బాగానే ఉంటారు. సో నా వీడియోస్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా నా ఛానల్ని నమ్ముకొని నేను బయటకు వచ్చాను. బాయ్ బాయ్ తాజ్మహల్, వెళ్ళిపోతున్నామండి తాజ్మహల్ విడిచిపెట్టి. అది బాయ్ బాయ్ టు తాజ్మహల్, మళ్ళీ వస్తా ఫ్యూచర్లో. ఓకే, బాయ్ బాయ్. మీరు బాయ్ చెప్పండి ఒకసారి, అందరూ బాయ్ బాయ్ చెప్పండి, వెళ్ళిపోతాం అందరం కూడా. సో అది